సో ఇక విలేజ్ కరెంట్ ఆఫీసర్ అట ఈ రైతు డిస్కంలో పనిచేసేందుకు లోకల్ ఎలక్ట్రీషియన్కు ఛాన్స్ అవుట్ సోర్సింగ్ కింద తీసుకోవాలి సర్కారు యోచన. రాష్ట్రంలో కొత్తగా 12,000 మందికి ఉపాధి, గ్రామాల్లో ఎక్కడ కరెంట్ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం, రైతులకు మేలు జరిగేటువంటి అవకాశం అంటూ చూస్తాం. సో ఇక్కడ ఎవరైతే ఈ రైతు డిస్కమ్ ద్వారా లోకల్గా ఎవరైతే ఉంటారో ఎలక్ట్రీషియన్స్ ఎవరుతారో వాళ్ళని విలేజ్ కరెంట్ ఆఫీసర్గా నియమించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం 12,000 మందికి పైగా ఉపాధి కల్పించాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తుంది. సో అవుట్ సోర్సింగ్ కింద తీసుకోవడానికి సర్కారు ప్రయత్నం అన్నమాట. సో గ్రామాల్లోకి త్వరలో విలేజ్ కరెంట్ ఆఫీసర్ రాబోతున్నారు. కొత్తగా రైతు డిస్కమ్ ఏర్పాటు చేసాక వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుంది. అవుట్ సోర్సింగ్ కింద లోకల్ ఎలక్ట్రీషియన్లకు అవకాశం కల్పించి నెలకు 15,000 కనీస వేతనం ఇవ్వాలని భావిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా రైతులకు మేలు జరగడంతో పాటు రాష్ట్రంలో కొత్తగా 12,000 మందికి ఉపాధి దొరుకుతుంది. వ్యవసాయానికి క్వాలిటీ కరెంట్ అందించేందుకు రైతు డిస్కోలో పనిచేయడానికి ఇప్పటివరకు 2,000 మంది ఉద్యోగులు మాత్రమే తీసుకున్నారు. ఇందులో క్షేత్రస్థాయి సిబ్బంది 1,000 మందే ఉన్నారు. వీరంతా పర్మనెంట్ ఉద్యోగులు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఏర్పడే సమస్యలు ఈ కొద్ది మందితో పరిష్కరించడం కష్టమని, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫీజులు కాలిపోయినా, లైన్లు తెగిపడినా త్వరగా రిపేర్ చేయడం వీలు కాదని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు విద్యుత్ సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇటీవల ఈఆర్సీ వద్ద దృష్టి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు గ్రామానికి ఒక కరెంట్ ఆఫీసర్ నియమించాలని చెప్పేసి కూడా అవుట్ సోర్స్ ద్వారా నియమించాలని చెప్పేసి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. మంచి ప్రయత్నమే. రైతుల కరెంటు విషయంలో, ఊర్లలో కరెంటు విషయంలో కొంత ఇబ్బంది ఉండేటువంటి అవకాశం అయితే ఉండదు.